నమస్తే సై న్యూస్. నాగారం మున్సిపాలిటీలో కుక్కల దాడి పట్టించుకోని మున్సిపల్ అధికారులు. అనేక చోట్ల పిల్లల మీద దాడి చేస్తున్నాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. 3 రోజుల క్రితం కుక్కలు దాడి చేసి 8 సంవత్సరాల బాలుడిని కరవడం జరిగింది. కీసర హాస్పిటల్కు తీసుకెళ్లారు ఇంజెక్షన్ కోసం. ఇలాంటి సమస్యల మీద 8వ వార్డు సతీష్ రెడ్డి మరియు 18వ వార్డు కమలాకర్ గారు కీసర హాస్పిటల్కు వెళ్లి నాగారంలో ఉన్న బస్తీ దవాఖానాల్లో కుక్క కాటు నివారణకు సంబంధించిన ఇంజెక్షన్లు పెట్టాలని అక్కడ ఉన్న డాక్టర్ శ్రీదేవి గారిని వినపత్రం అందజేశారు సతీష్ రెడ్డి మరియు కమలాకర్ గారు. చుట్టుముట్టు గ్రామస్తులందరూ గమనించాల్సిన విషయం, కీసర మండల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క కాటు టీకాలు పెడుతున్నారు. ఇలాంటి సమస్య ఉంటే అక్కడ ఉన్న సిబ్బంది చాలా చక్కగా వైద్యాన్ని అందిస్తున్నారు. కమలాకర్ గారు, మీరు ఇక్కడ కీసర మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు ఎందుకు వచ్చారు? ఏ పని మీద వచ్చారు అన్నగారు? అన్నగారు, గత కొన్ని నెలలుగా నాగారం మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువ ఉన్నదని చెప్పేసి నాగారం మున్సిపల్ కమిషనర్ గారికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. సరే, చాలా చిన్న పిల్లలకు పెద్దలకు అందరికీ తెలంగాణ కుక్క వెంబడి వరకు కరుస్తున్నాయి. సరే, వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి కీసర మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల అధికారి గారిని కలిసి, మెడికల్ ఆఫీసర్ని కలిసి మాకు నాగారం మున్సిపాలిటీలో బస్సు దవాఖానలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక విన్నపం చేయడం జరిగింది. మేడం గారు కూడా దాన్ని సాధారణంగా స్వీకరించి సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. సతీష్ రెడ్డి గారు, ఈ రోజు మీరు కీసర మండలంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు రావడం జరిగింది? ఎలాంటి సమస్యల మీద మీరు పోరాడుతున్నారు? మరి దాని గురించి వివరిస్తారా? ముఖ్యంగా మేము ఈరోజు ఈ కీసర ఆరోగ్య కేంద్రానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ నాగారం మున్సిపాలిటీలో కుక్కల సమస్య చాలా విపరీతంగా ఉంది. చాలాసార్లు కమిషనర్ గారికి మేము కుక్కల బాధ ఉందని చెప్పి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు కుక్కల్ని తీసుకెళ్ళి వాటికి ఇంజెక్షన్స్ వేసి మళ్ళీ తీసుకొచ్చి అదే ప్లేస్లో వాళ్ళు వదిలిపెడుతున్నారు. ఈ కుక్కలు కరవడం వల్ల చాలా మందికి ఆ వ్యాక్సిన్ కోసము, ఆ రెబిసిన్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ కోసము నారాయణగూడకి వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే నాగారం మున్సిపాలిటీలో ఏదైతే 4 బస్తీ దవాఖానాలు ఉన్నాయో, ఆ బస్తీ దవాఖానాలలో ఏదో ఒకటి కానీ 2 బస్తీ దవాఖానాలలో ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాగో కుక్కలను అయితే పట్టుకుపోరు, ఆ కుక్కలు అయితే ఖచ్చితంగా ప్రజల్ని కరుస్తాయి. ఇక కరిచిన తర్వాత ఆ వ్యాక్సిన్ కోసం పరిగెత్తే బదులు ఏదో దగ్గరలో ఉంటే మేలు జరుగుతుందని చెప్పి మెడికల్ ఆఫీసర్ గారిని కలిసి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏ విషయం అనేది ఒక వారం రోజుల్లో చెప్తా అని కూడా అన్నారు. వారు ఒకటి కానీ 2 బస్తీ దవాఖానాలలో ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాగో కుక్కలను అయితే పట్టుకుపోరు, ఆ కుక్కలు అయితే ఖచ్చితంగా ప్రజల్ని కరుస్తాయి. ఇక కరిచిన తర్వాత ఆ వ్యాక్సిన్ కోసం పరిగెత్తే బదులు ఏదో దగ్గరలో ఉంటే మేలు జరుగుతుందని చెప్పి మెడికల్ ఆఫీసర్ గారిని కలిసి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏ విషయం అనేది ఒక వారం రోజుల్లో చెప్తా అని కూడా అన్నారు. వారు ఒకటి కానీ 2 బస్తీ దవాఖానాలలో ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాగో కుక్కలను అయితే పట్టుకుపోరు, ఆ కుక్కలు అయితే ఖచ్చితంగా ప్రజల్ని కరుస్తాయి. ఇక కరిచిన తర్వాత ఆ వ్యాక్సిన్ కోసం పరిగెత్తే బదులు ఏదో దగ్గరలో ఉంటే మేలు జరుగుతుందని చెప్పి మెడికల్ ఆఫీసర్ గారిని కలిసి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏ విషయం అనేది ఒక వారం రోజుల్లో చెప్తా అని కూడా అన్నారు. వారు ఒకటి కానీ 2 బస్తీ దవాఖానాలలో ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తే నాగారం కమిషనర్ గారికి గత కమిషనర్ గారు వాణిరెడ్డి గారు కూడా ఉండే ఇంతకుముందు, ఇప్పుడు కొత్త కమిషనర్ రాజేంద్ర కుమార్ గారు కూడా వచ్చారు. చాలా సార్లు గత 2 సంవత్సరాల్లో సుమారుగా నేనే వ్యక్తిగతంగా కంప్లైంట్ ఇచ్చిండొచ్చు. అంటే నెలకు ఒక కంప్లైంట్ లాగా నేను ఇంచుమించు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ కుక్కల్ని పట్టుకుపోవడం కానీ, వాటి నివారణ కానీ ఏమాత్రం కూడా చేయలేదు. దయచేసి మరి కమిషనర్ గారు వారి సిబ్బంది కట్టించుకోకపోయినా మరి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులన్నా కూడా ఈ సమస్య మీద మరి స్పందించి ఈ కుక్కల సమస్య మీద కొద్దిగా దృష్టి సారించి వాళ్ళు సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు, కేవలం ప్రజల కోసం. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకొక వారం రోజులు 10 రోజులు అయితే పిల్లలకి సెలవులు వస్తాయి. సెలవులు వచ్చినప్పుడు పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుంటే ఈ కుక్కల బాధకి పిల్లల్ని కరుస్తాయి. కాబట్టి దయచేసి దృష్టిలో ఉంచుకొని ఈ రాబోయే రోజులని ఈ కుక్కల నివారణ గురించి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరడం జరుగుతుంది. ఇప్పుడు కుక్క కరిచిన తర్వాత ఆ కుక్క కాటికి వ్యాక్సిన్ వేసుకోవడానికి, ఆ రెబిసిన్ ఇంజెక్షన్ వేసుకోవడానికి ప్రజలు కీసర వరకు రావాల్సి వస్తుంది.
చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళకి. చాలా మందికి కూడా తెలియదు ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తున్నది. చాలా మంది తెలియక నారాయణ కూడా పోతున్నారు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని నాగారం మున్సిపాలిటీలో ఉన్న బస్తీ దవాఖానాలలో ఈ వ్యాక్సిన్ కనుక అందుబాటులో పెడితే కొంతలో కొంతవరకైనా కూడా ఉపయోగపడితే ప్రజలకి అందుబాటులో దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సమస్య గురించి లెటర్ ఇవ్వడానికి వస్తే సరిత మేడం గారు సమయానికి అందుబాటులో లేరు. వాళ్ళు విజిటింగ్‌కి బయటికెళ్లారంట. సైట్ దగ్గరికి ఏదో విజిటింగ్‌కెళ్లారంట. సో, శ్రీదేవి మేడం గారు ఉన్నారు. సానుకూలంగానే స్పందించారు వారు. తప్పకుండా మేడంకి లెటర్ ఇచ్చి ఒక వారం రోజులలో మేడం దగ్గర నుంచి మీకు ఏదన్నా రిప్లై అంటే దాని గురించి ఏదైనా రిప్లై కూడా తప్పకుండా ఇస్తా అని కూడా అన్నారు.